ఫ్రెండ్స్, సో ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఏందా చేప ముక్కలు సో వేసుకున్న తర్వాత అట్లనే తిప్పుకుందాం. సో వేసుకున్న తర్వాత అట్లనే ఆ ఉల్లిపాయ కారం అవన్నీ బాగా తిప్పుకుని ఇప్పుడు వాటర్ వేసుకోవడమే. ఫ్రెండ్స్, వాటర్ వేసుకుందాం. చేపల పులుసు కొయ్యంగా, చేప పేరు కొయ్యంగా చెప్పాను లేదో కానీ స్టార్టింగ్లో టైటిల్ పెడతాను. కొయ్యంగా మంచి నెంబర్ 1 చేప ఇది. చాలామందికి తెలిసే ఉంటుంది కొయ్యంగా అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు సో ఈ ఆనియన్స్ వేగిన తర్వాత అవన్నీ వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంచాము. ఇప్పుడు ఇందులోని ఒక డైరెక్ట్ చింతపండు పులుసే, లేదంటే అవి చేపలు విడిపోతాయి అన్నమాట హీట్కి. సో చింతపండు పులుసు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా ఫైనల్ ప్రాసెస్కి వచ్చాం. ఫ్రెండ్స్, చింతపండు పులుసు వేసుకుని ఆ రకంగా వచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మసాలా పొడి వేసేసి మసాలా పొడి, వాటర్ ఎక్కువ వేసుకుంటే చేప పీసులు అయిపోతుంది. సో కాబట్టి జస్ట్ అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా చింతపండు పులుసు వేస్తాం అనమాట మేమైతే. నెక్స్ట్ మసాలా పౌడర్ వేసాం, లైట్గా మిరియాల పౌడర్. ఓకే, స్మెల్ బాగుంటుంది. సో ఈసారి కలిపేసుకుని మూత పెట్టుకోవడమే. సో కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోద్ది చేపల పులుసు. ఈ లోపల మనం ఇది ఉడుకుతూ ఉండగా కొత్తిమీర కరివేపాకు రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మూత పెడదాం. ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అది ఆ రకంగా చేపల పులుసు తిరగబడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ వచ్చినట్టే. కొంచెం పులుసుగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఆల్మోస్ట్ ముక్క ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు జల్లేసుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి కడేసుకుందాం. స్మెల్ మాత్రం అదర్స్ స్మెల్ సూపర్ ఉంది. వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి జస్ట్ చేపల పులుసు అయితే మాత్రం అదర్స్ ఫ్రెండ్స్. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. అది మీకు వీడియోలో తెలియదు. సో ఫ్రెండ్స్, ఇంత నుంచి మూత వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అలా ఉందా. అబ్బా, ఉడికింది. ఇంకా ఆల్మోస్ట్ పీసులు ఉడికినట్ట. ఇంకా నో డౌట్ ఉడికిపోయింది. సో ఇలా పులుసులో ఉండగానే దించుకుంటానే బెటర్. సో ఫ్రెండ్స్, ఉడికినట్టే. ఇంకా 100% ఉడికింది. బా సూపర్ కనబడుతున్నాయి పీసులు. సో ఫ్రెండ్స్, ఈసారి కట్టేసుకుందాక దించేసుకుందాం. సో ఒకసారి మూత పెట్టే ఫ్రెండ్స్. అది మట్టి దాకలో చేప పులుసు ఉండ మరి ఈరోజు ఫస్ట్ టైం. సో టేస్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఇందాక అదే చేపలో కుయ్యంగా అదే చేప అందులో కొన్ని పీసులు, ఒక 6 పీసులు తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు వేసుకుని అరగంట కలుపుకొని కార్న్ఫ్లోర్ శనగపిండి కూడా వేసి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీసులని ఫ్రై చేసుకుందాం. చేపల ఫిష్ ఫ్రై. సో బాండి పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ పీసులు తీసుకుని ఒకటి ఫ్రై చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఒక్కో పీసు ఆయిల్ వేగింది, బాగా మరిగింది ఆయిల్. సో చేప పులుసుతో పాటుకు చేపల ఫ్రై, ఫిష్ ఫ్రై సూపర్. పీసులు భలే ఉన్నాయి. మరి వేసుకొని తింటే సో 3 పీసులు జస్ట్ 2 రౌండ్లు వేసుకుందాం. సో వేగనిద్దాం. సో వేగుతున్నది. వేగిన తర్వాత ఒకసారి చూసుకుని
రివర్స్ చేసుకున్నాం పీసులు. రైట్ ఫ్రెండ్స్, మరి పీసులు ఆల్మోస్ట్ వేగినట్టే. ఒకసారి రివర్స్ చేసుకుందాం. ఒకసారి రివర్స్. సో ఫ్రెండ్స్, ఎగిపోయినాయి. ఈసారి తీసేసుకుందాం. వావ్, నైస్. సో అలా పీసులన్నీ కూడా వేపుకొని తీసుకుందాం. సో అయిపోయిన తర్వాత టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అని. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రైట్.